జామ చెట్టు ఆకులు చూడండి వెనకాలంతా కూడా ఈ బూజు తెగులు వచ్చేసి ఎస్పెషల్లీ మనకి ఈ ఆకులు వెనకాల భాగం బాగా తట్టేటట్టుగా స్ప్రే చేయాలి. సో వీటన్నిటి కూడా మొక్కలు ఇచ్చుకుంటే ఏంటంటే ఇంత బాగా మనకి గ్రోత్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి సరే ఎంత బాగా వచ్చినాయి అసలు. ఈ ఆకులన్నీ కూడా మనకి చాలా బాగా వచ్చినాయి కదా. సో ఇక్కడ ఒక పచ్చిమిరకాయ చెట్టు ఉండండి, దీనికి కూడా స్ప్రే చేస్తాను. మనం అన్ని మొక్కలుగా స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా పనిచేస్తుంది మనకి. అట్లానే మంచి ఫెర్టిలైజర్స్ కూడా పనిచేస్తుంది మనకి. మనం పెంచుకునే మొక్కల్లో మిద్దె తోట మీద కానీ లేదా నేల మీద కానీ ఎక్కడ పెంచుకున్నా కూడా మనకి ఎక్కువ మొక్కలకి ఒక వేధించే బాగా ఎక్కువ సమస్య ఏంటంటే మీలీ బగ్ అన్నది. అది లోపలేమో పురుగు ఉంటుంది, పైనేమో బూజులాగా ఉంటుంది. సో దానికి మందులు అనేది చాలా నార్మల్గా చాలా తక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. వరల్డ్ మొత్తం మీద ఈ మీలీ బగ్ అనేది ఒక చాలా పెద్ద మేజర్ ప్రాబ్లమే. బట్ దానికి సరైన మెడిసిన్ లేదండి ఇప్పటివరకు కూడా. అంటే మెడిసిన్ లేదంటే దీనికి మెడిసిన్స్ చాలా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే దానిపైన ఉన్న కోటింగ్ ఏదైతే దూదిలాగా ఉంటుందో ఆ కోటింగ్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆల్వేస్. 1-2 ఉన్నప్పుడు మనం చూసుకుంటే చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతాం మీలీ బగ్ అన్నదానని. దాన్ని అలా వదిలేసి నెగ్లెక్ట్ చేసి మనం పట్టించుకోకుండా ఉంటే అది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అనమాట. మొక్కల నుంచి మొక్కలకి గార్డెన్ అంతా కూడా వచ్చేది ఒకసారి. అది వచ్చిందంటే మీరు ఎక్కువ అయిపోయినప్పుడు మొక్కనే ట్రిమ్మింగ్ చేయడం తప్ప మనకు వేరే మార్గం ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి అంత బాగా ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట మొక్క. అది మనం తెంపకపోతే ట్రిమ్మింగ్ చేయకపోతే దాని ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది మన మొక్కలో ఉన్న బలాన్ని అంతా కూడా మొత్తం లాగేస్తుంది అనమాట. సో బలం లాగేసి మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్ళిపోతుంది. అది మందార మొక్కలకు వస్తాయి, టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు, బీరపాదులు, కాకరపాదులకి నాకు కనపడలేదు కానీ ఇప్పుడు మన బీరపాదులు కూడా నాకు కనపడిందండి అక్కడక్కడ మీలీ బగ్ అనేది. సో ఇట్లా మనకి గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటికి నార్మల్గా వస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం కంట్రోల్ చేయడానికి ఒకటి మనం చెప్పుకున్నాం కదా చేత్తో. సో మీలీని ఏంటన్నది ఈరోజు మనం వీడియోలో చూద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చి ఉంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇమీడియట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నా వీడియోస్ చూడండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఆల్రెడీ. నా వీడియోస్ అన్ని కూడా చాలా రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకుని నా వీడియోస్, నా మెసేజెస్ అన్ని కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. మీలీ బగ్ అనేది ఇక్కడ కనబడితే అక్కడ చేత్తో నలిపేయాలి. ఎవరికైనా చేత్తో నలపడం ఇబ్బందిగా అనిపిస్తే మనకు గ్లౌజులు దొరుకుతాయి, మామూలు గ్లౌజులతో కూడా మీరు క్రష్ చేసేయచ్చు. క్రషింగ్ అన్నది చాలా ఈజీ ప్రొసీజర్, అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మొట్టమొదటిగా. సార్ రెండోది వచ్చేసి మనం ఏంటంటే ఒక చిన్న పెయింట్ బ్రష్ పెట్టుకోవాలి. ఒక 2 అంగుళాల పెయింట్ బ్రష్ పెట్టుకుని దాంతో మనం ఏదైనా సొల్యూషన్ నీమాయిలు, సోపు నీళ్ళు కలుపుకుని ఏం చేయాలంటే బ్రష్ అందులో ముంచుకుని ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కూడా మనం బ్రష్తో బ్రషింగ్ చేసేసేయాలి. సో అదొక ఈజీ టెక్నిక్ అండి. సో ఇవన్నీ కాకుండా మనం చూడకుండా వదిలేసి చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. ఆ మందార చెట్టు చూడండి ఎంత బాగా మొత్తం ఎఫెక్ట్ అయిపోయిందో. మనం పట్టించుకోకపోతే ఒకసారి అట్లా అయిపోద్ది అనమాట. ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. చెట్టు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోతే మనం ఏం చేయాలంటే ట్రిమ్మింగ్ చేయడం తప్ప వేరే మార్గం లేదండి. ట్రిమ్మింగ్ చేసేసుకోవడమే బెటర్ ప్రొసీజర్. మళ్ళీ కొత్త ఆకులు, కొత్త కొమ్మలు వస్తాయి ఎట్లయినా. బట్ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం కనపడుతుంది అక్కడక్కడ అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మన ఇంట్లో మిగిలిపోతే అన్నం ఏదైతే ఉంటుందో అన్నంతో మంచి ఫెర్మెంటెడ్ వాటర్ని తయారు చేసి ఆల్కహాల్ తయారవుతుంది. దాంతో ఇథనాల్ ఉంటుంది అందులో, ఆ వాటర్లో. సో ఈ రోజు మనం అది చూసేద్దాం ఎట్లా తయారు చేసుకోవాలి. మన మిగిలిపోయిన అన్నానంతా కూడా ఎప్పుడు కూడా పాడేయక్కలేదు. పాడేయకుండా ఈ విధంగా మనం తయారు చేసుకుంటూ ఉంటుంటే ఎప్పటికప్పుడు మనకి మనం ఇవాళ చూపించే ప్రొసీజర్లో మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆ ప్రొసీజర్ ఏంటన్నది మనం చూసేద్దాం ఇప్పుడు. ఈ రైస్ నుంచి ఎథనాల్ తీయడానికి అంటే ఆల్కహాల్ అండి, రబ్బింగ్ ఆల్కహాల్ మనకి ఎలాగ వాడతామో అట్లా ఇందులోంచి కూడా రైస్లోంచి ఆల్కహాల్ తీయడం ఎట్లా అన్నది మనం ఇప్పుడు చూద్దామండి. ఈ కరెక్ట్ ప్రొసీజర్ అనమాట. యాక్చువల్గా మీరు ఎంతమంది చాలా వీడియోలు చూసి ఉండొచ్చు రైస్ నుంచి ఎలా తీయాలన్నది, బట్ ఇది కరెక్ట్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు చేస్తే చాలా బాగా మనకి ఎథనాల్ ఇందులో తయారవుతుంది అనమాట. సో ఈ ఎథనాల్ మనకి అఫిడ్స్ కానీ మీలీ బగ్స్ కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా. అలాగే మంచి ఫెర్టిలైజర్గా కింద కూడా పనిచేస్తుంది అనమాట. ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. సో దీనికి మనం ముఖ్యంగా ఏం కావాలంటే రైస్ కావాలండి. మన ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని తీసుకుంటే సరిపోతుంది. మనకి ఆ రైస్తో పాటు మనకి ఈస్ట్ కావాలి. ఇది బేకింగ్ షాపులో ఎక్కడైనా దొరుకుతుంది. మీకు ఈస్ట్ అంటే ఇస్తారు, చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి అనమాట. ఇట్లా ఉందో నూకలాగా సన్న గసగసాల్లో ఉంటుంది అనమాట ఈస్ట్ ఇది. సో ఇది ఎందుకంటే మనకి ఈస్ట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకి ఈస్ట్ అందుబాటులో లేకపోతే మజ్జిగ తీసుకోవచ్చు. ఇట్లా పుల్ల మజ్జిగ, పులిసిన మజ్జిగ ఉండాలి. 1-2 రోజులు పులిసిన మజ్జిగ ఉంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి ఈస్ట్ చేసే పని మజ్జిగ కూడా చేస్తుంది. సో దీనికి నేను ఇట్లా 2 కంటైనర్లు తీసుకుంటున్నాను. సో ఈ కంటైనర్లో ఏం చేద్దామంటే ముందు మనం కొంచెం రైస్ వేసేద్దామండి. ఇందులో సగం అందులో సగం వేసేస్తున్నాను రైస్ నేను. సో ఇందులో రైస్ వేసేసాను. సో ఈ రైస్ వేసేసాక మనం ఇందులో ఈ మజ్జిగ పోసేస్తాం. పులిసిన మజ్జిగ ఉండాలన్నమాట. సో
సో ఇట్లా రైస్ పోసేసి మొత్తం ములిగేటట్టుగా పోసేసి పైన కొంచెం గ్యాప్ ఉంచుతాం మనం. సో ఇంకో దాంట్లో కూడా రైస్ వేసేసానండి నేను. ఇది మనకి ఎక్కువ అక్కలేదండి రైస్, మనకి ఒక ఇంత 2 గుప్పిళ్ళు అంత రైస్ ఉంటే చాలన్నమాట ఇంత డబ్బాలో. ఇది 1.5 కేజీన్నర బాటిల్ అనమాట డబ్బా ఇది. సో ఇందులో కూడా మళ్ళీ ఎగాను నేను ఇంకొక బాటిల్ నేను మజ్జిగ పొల మజ్జిగ ఉందన్నమాట. సో అది కూడా నేను ఇందులో పోసేస్తున్నాను. మిగిలింది కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు ఇందులో మనం. సో దీన్ని కూడా నేను ఎక్కువ సగం కన్నా ఎక్కువ నింపేస్తున్నాను 2 కూడా. కొంచెం గ్యాప్ ఉంటే చాలు మనకి. సో ఇప్పుడు మనం 2 డబ్బాలు రెడీ చేసాం కదండి, సేమ్ రైస్ సేమ్ మజ్జిగ వేసాము. ఈ రెండిట్లో కూడా మనం 2 విధాలుగా దీన్ని స్టోరేజ్ చేసి ఏది బాగా ఫెర్మెంట్ అయింది అది కూడా ఈరోజు మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాము. సో నేను ఫస్ట్ ఒక డబ్బాని ఏం చేస్తున్నానంటే ఒక బకెట్ తీసుకున్నాను నేను. బకెట్లో పెట్టేసి బకెట్ కింద కూడా నేను కొంచెం ముందు మట్టి వేసేస్తాను. సో మట్టి కానీ ఇసుక కానీ ఏది ఉంటే అది మీరు వేసుకోవచ్చండి. దీని పర్పస్ ఏంటంటే మనకి లైటింగ్ని 0 చేయడం. డబ్బాని ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. సో మిగిలింది కూడా ఇంకా పైన కూడా వేసేస్తాను నేను మొత్తం, అంటే కంప్లీట్ సీల్ చేస్తున్నాం అనమాట దీన్ని ఇప్పుడు మనం. సో ఇది ఒక ప్రాసెస్ అండి. దీన్ని ఏం చేద్దామంటే మనం, సో దీనికి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి దీన్ని పక్క పెట్టేద్దాం. ఇంకొక డబ్బా మిగిలింది కదా మనకు. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా ప్యాక్ చేస్తాను. దీన్ని ఒక బ్లాక్ కలర్ కవర్లో ర్యాప్ చేస్తున్నాను నేను ఈ 2వ డబ్బాని. సో దీన్ని ఇట్లా క్లాత్లో పెట్టేసేసి మొత్తం దీన్ని కూడా అదే లైటింగ్ వెళ్ళకుండానే వేస్తున్నాను అనమాట. ఇది కనీసం 7 నుంచి 10 రోజుల లోపల మనకి ఫెర్మెంటేషన్ బాగా అవుతుందన్నమాట. సో 10th డే చేసి చూసి ఏది బాగా ఫెర్మెంట్ అయింది, మనకి క్లాత్లో కట్టింది ఫెర్మెంట్ అయిందా, మట్టిలో కప్పి పెట్టింది బాగా ఫెర్మెంట్ అయిందా. సో ఎంత బాగా ఫెర్మెంటేషన్ అయితే మనకి అంత బాగా ఎథనాల్ ఇందులోంచి మనకి లభిస్తుంది అనమాట. ఇది మనం ఒక 10 days తర్వాత చూద్దాం. మళ్ళీ ఇది పెట్టి 11 days అయిందండి. ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. ఒకటేమో మనం మట్టిలో పెట్టాం కదా, ఒక దాన్నేమో బట్టలో దాచేసాము. సో 2 కూడా ఇప్పుడు చూద్దామండి ఎట్లా ఫెర్మెంట్ అయింది లోపల, రెండిట్లో తేడా ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. ఇది చూడండి మనకి ఎంత బాగా ఫెర్మెంటేషన్ అయిందో. సో అట్లానే ఇప్పుడు బట్టలతో కూడా చూద్దామండి మనం. సో ఇది కూడా చాలా బాగానే అయింది ఫెర్మెంటేషన్. సో రెండింటికి తేడా చూడండి. ఇప్పుడు కుండీలో వేసింది, మనం కుండీలో పెట్టింది ఏదైతే ఉందో బాగా వైట్ వచ్చింది, మిల్కీ వైట్ లాగా వచ్చింది అనమాట. బాగా ఫెర్మెంటేషన్ అయింది. ఇది కొంచెం తక్కువ వైట్ కనపడుతుంది, అంతే తేడా ఉందండి. సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ కూడా ఈ ఎయిర్ లోపల నుంచి మనకు మిక్స్ అయ్యి ఈ బాటిల్లోకి ఎంటర్ అవుతాయి కదా ఆటోమేటిక్గా. సో ఇది ఫెర్మెంటేషన్ ఎక్కువైంది అనమాట సాయిల్ మైక్రోబ్స్ వల్ల. రైస్ బీర్ రెడీ అయింది మనకు. ఇప్పుడు ఈ 2 విధాలుగా కూడా బాగానే ఫెర్మెంటేషన్ అయింది. ఇప్పుడు దీని నిండా ఎథనాల్ బాగా ఉంటుంది, అలాగే దాంతోపాటు స్టార్చ్ కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని మొత్తం వడగట్టేస్తాను ఫస్ట్ నేను. ఇప్పుడు ఈ 2వ డబ్బా కూడా మనం వడగట్టేద్దాం. ఇది మనం క్లాత్లో కట్టిన డబ్బా అనమాట. ఇది మనం రెడీ చేసిన రైస్ బీర్, రైస్ ఆల్కహాల్, ఎథనాల్ రెడీ అయిపోయిందండి. దీంట్లో మనకి ఎథనాల్ ఉంటుంది, అలాగే స్టార్చ్ కూడా ఉంటుందన్నమాట. మొక్కలకి ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. మంచి ఫెర్టిలైజర్ కింద పనిచేస్తుంది, అలాగే మంచి ఇన్సెక్టిసైడ్ కింద పనిచేస్తుంది. బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే సపోజ్ మీలీ బగ్ ఇన్ఫెక్షన్ 1:1లోనే చేయాలి. సో కొంచెం పవర్ ఎక్కువ ఉండాలన్నమాట. లేదంటే 1:2లో చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దీంట్లో ఒక 400 ml ఏమో రైస్ బీర్ ఏదైతే మనం చేసామో రైస్ ఆల్కహాల్, ఇది ఇందులో పోసేద్దాం. ఇది 400 ml మార్కెట్. దీన్ని ఇందులో పోసేస్తాను. ప్రిఫరబుల్లీ మనకి ఈ నీళ్లు రైన్ వాటర్ ఉంటే బాగుంటుందండి. మనం ఏదైతే లిక్విడ్ తయారు చేసుకున్నామో ఆ లిక్విడ్లో 1:1 రేషియోలో వేసుకుని, అంటే ఒక కప్పు మనం లిక్విడ్ తీసుకుంటే ఒక కప్పు వాటరే కలుపుకోవాలి. స్ట్రాంగ్గానే ఉంటే బాగుంటుంది అనమాట. ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇన్ఫెక్షన్ మనకి తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే 1:2 కూడా వేసుకోవచ్చు. బట్ 1:1 మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే మనకు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కలుపుకున్న నీళ్లు మొక్కలకు కూడా బాగా ఇచ్చుకోవచ్చండి. బాగా పెరగడానికి, గ్రోత్ అవ్వడానికి కూడా ప్రమోటర్ కింద పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో ఇథనాల్తో పాటు మనకి స్టార్చ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది మనం మొక్కల మీద పోసుకుంటా కూడా మొక్కలు కూడా పోసుకోవచ్చు అనమాట. చాలా బాగా పనిచేస్తుంది ఇది. సో ఈ వాటరింగ్ ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మొక్క ఇమీడియట్గా ఫ్లవరింగ్ రావడం కానీ, దాని గ్రోత్ అవ్వడం కానీ బాగా పనిచేస్తుంది. ఇది గ్రోత్ హార్మోన్ కింద కూడా ఉపయోగపడుతుంది మనకి ఇది. సో మనం ఇట్లా స్ప్రే చేసుకుంటే మీలీ బగ్ అన్న దాన్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ మీలీ బగ్కి ట్రీట్మెంట్ ట్రై చేయండి, ఇంట్లో కూడా ట్రై చేసి మీ రిజల్ట్ కూడా ఏంటన్నది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మనం కలుద్దాం. మా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నమస్తే. అలాగే పక్కన 3 వీడియోలు కనపడుతున్నాయి కదా, సో ఆ 3 వీడియోలు కూడా మీరు క్లిక్ చేయండి.